ఈ సీజన్లో అనుకున్న సమయానికే రుతుపవనాలు రావడంతో అన్నదాతలు ఆనందపడ్డారు. కానీ ఆ సంతోషం పట్టుమని 10 రోజులు కూడా నిలవలేదు. ఎల్నీనో రూపంలో ముంచుకొచ్చిన ప్రమాదం కారణంగా మబ్బులన్నీ తేలిపోయాయి. దంచి కొట్టాల్సిన వానలు మొహం చాటేశాయి. చిన్న చినుకైనా రాలకపోతుందా అనే ఆశతో వేచి చూసిన నారుమడులు ఎండిపోతున్నాయి. బంగారాన్ని పండించే భూమి బీటలు వారుతోంది. జూన్ 6వ తేదీ నాటికే నైరుతి రుతుపవనాలు ఏపీని తాకాయి. రుతుపవనాల ఎంట్రీతో రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడడంతో రైతుల కళ్లల్లో సంతోషం కనిపించింది. కానీ ఎల్నినో రూపంలో ముంచుకొచ్చిన ప్రమాదం అన్నదాతల ఆశలపై నిప్పులు చల్లేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా ఖరీఫ్ సాగుకు ఆదిలోనే అడ్డంకులు మొదలయ్యాయి. ప్రభుత్వ అధికారిక డేటా ప్రకారం జూలై 15 నాటికి ఖరీఫ్ సీజన్ మొదలై 6 వారాలు గడిచింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 48.3% వర్షపాతం లోటు ఉంది. ఇప్పటి వరకు 11 జిల్లాల్లో 40% కంటే ఎక్కువ లోటు ఉంది. మరో 11 జిల్లాల్లో 30%కి పైగా వర్షపాతం లోటు ఉంది. 5 జిల్లాల్లో 20% లోటు ఉంది. కేవలం నెల్లూరు జిల్లాలో మాత్రమే వర్షపాతం కొంత సాధారణంగా ఉంది. ఇక వ్యవసాయ శాఖ అధికారిక డేటా ప్రకారం పంటల సాగు పరిస్థితి మరింత దారుణంగా మారింది. జూలై 15 నాటికి జరగాల్సిన మొత్తం సాగులో కొన్ని పంటలు కేవలం 60% మాత్రమే సాగయ్యాయి. రాయలసీమలో పండే మిల్లెట్స్ సాగు కేవలం 43% మాత్రమే జరిగింది. అత్యధిక పెట్టుబడి అయ్యే వేరుశెనగ సాగు ఈ సీజన్ మొత్తంలో కేవలం 16% మాత్రమే జరిగింది. కనీసం విత్తనం కూడా సరిగ్గా సప్లై చేయని పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఈ ఖరీఫ్లో జరిగింది. వేరుశెనగ పంట సాగు కానీ జరగకపోతే పశుగ్రాసం కూడా రాయలసీమలో ఉండదు. కోస్తా జిల్లాల్లో పశుగ్రాసం వరిగడ్డి, కానీ రాయలసీమలో నేను చెప్పిన వేరుశెనగ పండే జిల్లాల్లో పశుగ్రాసం అనేది వేరుశెనగ కట్టె. సో ఎప్పుడైతే వేరుశెనగ పశుగ్రాసం ఉండదో పశువుల్ని అమ్మేసుకుని ఆటోమేటిక్గా వలసలు పెరుగుతాయి. ఎల్నినో ప్రభావంతో ఖరీఫ్ ప్రారంభమై 45 రోజులు దాటినా చినుకు జాడలేదు. జోరుగా వానలు కురుస్తాయనుకుంటే ఎండలు మండిపోతున్నాయి. ఫలితంగా ఏపీలోని 688 మండలాల్లో 591 మండలాల్లో వర్షాభావ పరిస్థితులున్నాయి. ఖరీఫ్ సాధారణ పంటల సాగు విస్తీర్ణం 77.12 లక్షల ఎకరాలు కాగా ఈ ఏడాదిలో 81.5 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ వర్షాలు లేక సాగు ఆగిపోయింది. అంచనాలు అందుకోవడం దాదాపు అసాధ్యంగా మారింది. ఓవైపు తీవ్రమైన వర్షాభావ పరిస్థితులకు తోడు ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు కూడా అడుగంటాయి. శ్రీశైలం రిజర్వాయర్ డెడ్ స్టోరేజీకి చేరుకుంది. ఇక కృష్ణానది ఎగువ ప్రాజెక్టులైన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాలలోనూ నీళ్లు లేవు. నాగార్జున సాగర్ కెపాసిటీ 312 టీఎంసీలు కాగా 137 టీఎంసీలే ఉన్నాయి. ఇక ప్రకాశం బ్యారేజ్ నుంచి 4400 క్యూసెక్కుల నీరు కాలువలకు విడుదల చేసినప్పటికీ అవి శివారు భూములకు వెళ్లే పరిస్థితి లేదు. చాలా చోట్ల వరి నాట్లు వేసినప్పటికీ వాన జాడలేక పొలాలు బీడువారుతున్నాయి. మరో వారం రోజుల్లో వర్షాలు కురవకపోతే రైతు ఇక పొలం వైపు, ఆకాశం వైపు చూడాల్సిన అవసరం కూడా ఉండదు. వేసిన పంటంతా ఎండిపోతుంది. కష్టాల వలయంలో చిక్కుకున్న తమను ఆదుకోవాలని చంద్రబాబును వేడుకుంటున్నారు రైతులు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.